అట్ ఎనీ కాస్ట్. కాబట్టి ముసలితనంలో కూడా చాలా హార్డ్గా పనిచేసేవాడు. ఉదయాన్నే లేచి పనులు ముగించుకొని అంతా కూడా పనులు చేసుకుని వచ్చేవాడు. రెండోదిగా ఈ సో సిన్సియర్, చాలా మరి నమ్మకంగా ఆయన జీవించాడు. ఫ్యామిలీ లైఫ్లో మమ్మల్ని పెంచే విషయంలో, మరి తన యొక్క జాబ్ విషయంలో, మందిర విషయంలో చాలా పంక్చువల్, చాలా సిన్సియర్గా ఆయన ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాడు. ఈనాడు ఆయన మాకేసిన పునాది బట్టి ఇలాగ మేము ప్రభులో ఉన్నామంటే అది ఆయన ప్రభు నేర్పించిన పాఠాలే. ఎందుకంటే మన పేరెంట్స్ ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటాం. ఎందుకంటే వారే మనకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉంటూ బోధించేవారు ఉంటారు. కాబట్టి మేము టౌన్ నుంచి సండే స్కూల్కి నడుచుకొని వచ్చాము. ఆ రోజుల్లో మిషన్ కాంపౌండ్ చర్చ్ మా ఇల్లు ఉండేది అక్కడ నుంచి ఇక్కడికి హోరేబ్ కాంపౌండ్కి నేను మా సిస్టర్ నడుచుకొని వచ్చేవాళ్ళం, బైబిల్స్ తీసుకొని. ఆలోచించండి. ఇంకా కాబట్టి చాలా స్ట్రిక్ట్గా పెంచాడు. అసలు సినిమా పాటలు వినకూడదు, సినిమా పాటలు ఏమైనా పెడుతుంటే చెవు మూసుకోమన్నాడు. అట్లా స్ట్రిక్ట్గా పెంచాడు. కాబట్టి దేవుని వాక్యం విలువ మాకు తెలుసు వచ్చింది. దాని తర్వాత ఆయన మందిర విషయంలో కూడా చాలామంది సాక్ష్యాలు ఇచ్చారు. ఎక్కడ పోయినా ఆయన మందిరము నిర్మించే విషయంలో, క్రమశిక్షణ విషయంలో చాలా ఆయన కమిట్ అయ్యి ఆయన అలాగా జీవించగలుగుతూ వచ్చాడు. కాబట్టి మా నాయన అలాగ పెంచడం బట్టే మా జీవితాలు ప్రభు మలుస్తూ వచ్చాడు. అది దేవుని కృప. దయచేసి 2 వాక్యాలు చదువుకొని ముగించుకుంటాం, ఒక 10 నిమిషాలు మాత్రమే. ఎందుకంటే వాక్యం అవసరం. సాక్ష్యాలు అయిపోయినాయి, కొంచెం వాక్యము మనం చూసుకొని ముగించుకుందాం. రండి, యోబు గ్రంథము 5వ అధ్యాయం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 then verse 26 all together please. యోబు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. యోబు గ్రంథము 5:26. దయచేసి కలిసి చదువుకుందాం. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు కలవాడవై నీవు సమాధికి చేరుదువు. ఇంకొక మాట మాత్రమే. బుక్ ఆఫ్ ఐజియా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 57 then verse 1 ఆల్ టుగెదర్. నీతివంతులు నశించుట చూచి ఎవరునో దాని మనసులో పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారు, ఎవనికి తోచదు, వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు. ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. యోబు గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనములో ధాన్యపు పనులు వాటి కాలమున అవి ఇంటికి చేరే ఉంటాయి. అలాగనే ఆయన బిడ్డలు అంటే పూర్ణ వయసు కలవాడుగా ఉంటూ సమాధికి చేరేదిగా ఉంటాం. ఈ మాట ఎగ్జాక్ట్గా బహుశా మా నాయన గురించే రాయబడిందో నేను అనుకుంటున్నా. ధాన్యపు పనులు మాత్రం ఇంటికి చేరితే కానీ చెత్త చేరదు సుమా. కోతకాలంలో ధాన్యాన్ని కోస్తాం కదా, విత్తనం వేస్తాం, పంట పండుతుంది, కోతకాలం వస్తుంది, హార్వెస్ట్ సీజన్. సో హార్వెస్ట్ సీజన్లో కోత కోయాలి. ఒకవేళ అది డిలే చేస్తే యు విల్ లూజ్ ఇట్ ఫర్ ఎవర్, పూర్తిగా పోగొట్టుకుంటావు. అందుకని యేసువారు సంవత్సర విషయంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభు చెప్పించినాడు. అక్కడ కోతకాలం నుంచి మాట్లాడుతుంటున్నాడు. కోతకాలం. కాబట్టి కోతకాలంన ఆ స్త్రీ ప్రభు కొరకై కోయబడింది కాబట్టి రక్షించబడింది. ఆ కోతకాలము ముగిస్తే ఆమె బ్రతుకు నాశనం. అందుకని యేసుప్రభువు వారు కాలి నడక సమరయకు వెళ్ళి సమరయ పట్టణానికి వచ్చి ఆ సమస్యను రక్షించుకోగలిగాడు. అది కోతకాలం. ఆమె రెడీగా ఉంది కోతకు. అలాగనే కోతకాలంలో పంటను మనం కోస్తాం. కోసిన తర్వాత వెంటనే ఆ ధాన్యం ఇంటికి తీసుకుపోం. ఆ ధాన్యం మీద చెత్త పొట్టు ఉంటుందండి. ఆ పొట్టు ఎక్కడ, ఆ ధాన్యం ఎక్కడ పోతుందంటే ఇంకో చోటుకు పోతే ఎక్కడంటే అది కళ్ళం దగ్గర వెళ్తుంది. ఆ కళ్ళం దగ్గర ఏం జరుగుతుందంటే ఆ ధాన్యము మీద ఉన్న పొట్టు అదంతా కొట్టుకుపోయి నిఖరమైన సీడ్స్, అంటే ఖచ్చితంగా ఒరిజినల్ సీడ్స్ అక్కడ కనిపిస్తాయి. అంటే వితౌట్ చెత్త, అంటే చెత్త లేకుండా, పొట్టు లేకుండా నిఖరమైన ధాన్యము అక్కడ తేలుతుంది. అప్పుడు అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఆ ధాన్యాన్ని
కొట్టులో అంటే ఇంటికి కొట్టుకు చేర్చబడేదిగా ఉంటుంది. కాబట్టి మా ఫాదర్ విషయంలో దేవుడు పూర్ణ వయసు అంటే 94 సంవత్సరాలు. ఈ పూర్ణ వయసు అనేది ఇట్ ఆల్ కేస్ టు కేస్, అంటే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క దేవుడు నిర్ణయిస్తాడు కాలాన్ని. అందరికీ పూర్ణ వయసు ఉండకపోవచ్చు. కొంతమంది దేవుడు చిత్త ప్రకారం 20 yearsలో చనిపోవచ్చు. కొంతమంది అప్పుడే పుట్టిన శిష్యు కూడా చచ్చిపోవచ్చు. ఎందుకంటే దేవుడు నిర్ణయించిన కాలం అది. 139 కీర్తనలో దావీదు రాస్తాడు ఏంటంటే, ఒక దినం గతింపబడుకునే ముందుగా మన దినాలన్నీ కూడా గ్రంథములో లిఖితములాయను. ఒక మాట చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనములో, యోబు 14:5, నరుల ఆయుష్కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని పరిమాణం నీ వారికి నియమించున్నావు. సో ఒక్కొక్కరి విషయంలో దేవుడు ఆల్రెడీ ఏంటంటే ఇట్ ఈస్ వాట్ యు కాల్, అది ఆల్రెడీ అది నియమించబడింది. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఆల్రెడీ. అది ఆల్రెడీ దేవుడు అలాగా దాని సంకల్పం ఒక్కొక్క విషయంలో దేవుడు ఆల్రెడీ అది నిర్ణయించేశాడు. అది సో ఆయుష్కాల పరిమితి కలదు, ఒక పరిమితి, దేర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఎవ్రీ వన్. కాబట్టి వారి నెలల సంఖ్య కూడా నీకు తెలిసే ఉన్నది. కాబట్టి మించజాలని పరిమాణము నీవు వారికి నియమించున్నావు. ఇక్కడ దేవుడు ఒక్కొక్క వ్యక్తి విషయంలో ఒక పరిమాణం నియమించాడు. ఆ దినం వరకు మనం ఈ లోకంలో ఉంటాం. అది రోగం వచ్చినా ఉంటాము, రోగం రాకపోయినా కూడా అదే. రోగం వచ్చినా కూడా దేవుడు ఆ రోజు రావాలి. కాబట్టి మా నాన్న విషయంలో దేవుడు నిర్ణయించిన మేమెంతో ఆశించాం. నాన్న కూడా ఎంతో ఆశించాడు. ఏంటంటే ఆ కాలు విరిగిపోయిన తర్వాత హాస్పిటల్లో ఉంటూ, తర్వాత కొద్ది కాలం ఒక బెడ్ మీద ఉంటూ, ఆయన ఎప్పుడు పోయినా నేను గుత్తికి వెళ్ళాలి. గుత్తికి వెళ్ళి తిరిగి నేను పనులు చేసుకోవాలి, మందిరానికి రావాలి, ఆరాధించాలి. ఎన్నెన్నో పనులను రాసుకున్న ఒక చీట్లో రాశాడు. ఇప్పుడు కూడా ఆ చీటి దాదాపు 10 పాయింట్లు రాశాడు. ఇవి చేయాలి, ఈ పని చేయాలని. కానీ అనుకున్నాడు. కానీ మేము కూడా అనుకున్నాం ఇంటి గుర్తుకు వచ్చేస్తున్నాము. కానీ మరి దేవుని చిత్తమైంది మేము చెప్పలేం. ఎందుకంటే దేవుని నిర్ణయం అలా ఉంటున్నది. దేవుడు తన తగిన దినాన ఆ పరిమాణం మించిన పరిమాణం దేవుడు చెప్పాడు కదా. ఆ నిర్ణయ కాలం వచ్చేసింది. దేవుడు తన స్వగృహానికి తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మీద చెత్త లేదు, పొట్టు లేదు, కానీ ధాన్యము. ఏంటి పొట్టు అంటే, మన ఆత్మీయ జీవితంలో మన మీద చాలా పొట్టు ఉంటుంది. పొట్టు అంటే పనికిరాంది ఉంటుంది. అది తీసివేయబడితేనే ఆ ధాన్యం ఇంటికి చేరుతుంది. కాబట్టి ఉట్టి చెత్తతో చూడండి, పొట్టుతో ఇంటికి పోదు ధాన్యం. రూతు గ్రంథంలో రాయబడింది అదే. ఏంటంటే 2వ అధ్యాయంలో ఆమె ఉదయం నుంచి సాయంకాలం వరకు పరిగి ఏరుకున్న తర్వాత తూమెడి ఎవలు ఏరుకుంది. ఆ తూమెడి ఎవలు ఏరుకున్న తర్వాత అట్లాగే తీసుకుపోలే ఇంటికి. అక్కడ ఆమె దుల్లగొట్టిన తర్వాత నికరమైన ధాన్యము, ఒరిజినల్ సీడ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళింది భుజం మీద. అది 10 రోజుల భత్యం. కాబట్టి ఇక్కడ ఆత్మీయ జీవితంలో మనం కూడా ఏంటంటే ఈ చెత్త తీసివేయాలి. చెత్త తీసేంతో దేవుడు ఉంచుతాడు ఈ లోకంలో. ఆ చెత్త పూర్తిగా ఎందుకంటే చాలా గమనిద్దాము, చాలా కొంతమంది నీతిమంతులు అంటే దేవుని బిడ్డల జీవితాల్లో చివరి దేవుడు కొంత శ్రమల కాలం పెడతాడు. కొంత శ్రమల కాలంలో దేవుడు అనుమతిస్తాడు. హీ అలౌస్ సమ్ సఫరింగ్స్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. ఆ శ్రమల కాలం ఏమవుద్దంటే చెత్త వెళ్ళిపోతే దేవుడు ఆ వ్యక్తిని, ఆ విశ్వాసిని పూర్తిగా ఏం చేస్తాడంటే చెత్త అంతా తీసివేసి ఆయన పూర్ణంగా దాన్ని పరిశుద్ధపరిచి తీసుకొని వెళ్తాడు. బహుశా మా నాన్న జీవితంలో కూడా బహుశా 3 నెలలు 4 నెలలు బెడ్ మీద ఉన్నప్పుడు దేవుడు తన మీద ఉన్న, ఎందుకంటే మనం తెలుసో తెలియక కొన్నిసార్లు పొరపాటు చేస్తుంటాం. కానీ దేవుని తెలుసు, దేవుడు అవన్నీ కూడా ఏం చేస్తాడంటే ఆ శ్రమల కాలంలో ఫిల్టర్ చేస్తాడు. చెత్త చెదారము మలినము అంతా తీసివేసి పూర్ణమైన పరిశుద్ధుడుగా, అంటే పరిపూర్ణమైన వ్యక్తిగా చేసిన తర్వాత తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. బహుశా మా నాన్న విషయాలు కూడా అదే జరిగింది. తన ఇంటికి చేరిపోయాడు. పూర్ణ వయసు గలవాడుగా సమాధునికి వెళ్ళాడు. తర్వాత దేవుని అంటే పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. వెన్ యూఆర్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ వీఆర్ బోర్న్ అలైక్. మన ఈ లోకంలో జన్మించినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఒకే రీతిగా జన్మిస్తాం.
ఏంటి ఒకే రీతి అంటే, తల్లి గర్భంలో నుండే మనం బయటకు వస్తాం. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. వీఆర్ బోర్న్ అలైక్. మనం అంత ఎవరైనా సరే ఈ భూమిలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా తల్లి గర్భం నుండే బయటకు వస్తాం. బట్ వెన్ యూ డై, వీ డై ఇన్ 2 ways. కానీ చనిపోయేటప్పుడు మనుషులు ఎవరైనా సరే 2 విధాలుగా చనిపోతారు. పుట్టుకలో ఒకే విధం ఎవరైనా కానివ్వండి, బట్ లోకం వదిలిపోయేటప్పుడు 2 విధాలుగా లోకం వదులుతారు. నంబర్ 1, విత్ క్రైస్ట్, యేసుక్రీస్తును కలిగి, రక్షణ కలిగి, మారుమనసు కలిగి, పాపక్షమాపణ కలిగి, క్రీస్తు రక్తంలో పాపములు క్షమించబడి, నూతన సృష్టిగా చేయబడి, నూతన వ్యక్తిగా చేయబడి, ప్రభు కొరకు జీవిస్తూ, ప్రభుని ప్రేమిస్తూ, ప్రభు రాకడకు జీవించే వ్యక్తిగా ఒక వ్యక్తి ఉంటాడు. ఇంకో వ్యక్తి వాక్యం విన్నా, వాక్యాన్ని లోబడకుండా, మతం ఉంది నాకు, లేకుంటే కులం ఉంది, నేను మంచి నీతి క్రియలు చేస్తున్నాను, నేను మంచివాడని, ఓకే మంచిదే, ప్రేజరాడు. కానీ మన మంచి క్రియల ద్వారా, మన మతం ద్వారా పరలోకానికి పోలేము. ఒకవేళ అలాగైతే యేసు ఎందుకు రావాలి ఈ లోకాన్ని చెప్పండి? అందుకని ఒక మాట రాయబడింది రోమీయుల రాసిన పత్రికలో, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షిమందు క్రీస్తు చనిపోవట నిరర్థకమే. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు 2 విధాలు చనిపోతాడు. ఒక వ్యక్తి క్రీస్తుని కలిగి చనిపోతాడు, ఇంకో కొందరు క్రీస్తు లేకుండా చనిపోతారు. మనకు తెలుసు, లూకాసు వార్త 16వ అధ్యాయంలో అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరండి? ధనవంతుడు, లాజరు. క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్ దేర్. ఇద్దరు ఒకే చోట జీవించారు. ధనవంతుడి ఇంటి వాకిట లాజరు ఉన్నాడు. ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే చోట జీవించారు. పుట్టినప్పుడు ఒకే రీతిగా పుట్టారు, కానీ చనిపోయేటప్పుడు 2 విధాలుగా చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, మారు మనసు లేదు, రక్షణ లేదు, పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. లాజరు చనిపోయాడు బాధలో, కానీ క్రీస్తుని కలిగి మారు మనసు కలిగి, అక్కడ రాయబడింది మారు మనసు గురించి మాట రాయబడింది అక్కడ. సో అబ్రహాం రొమ్మున పరదేశకు వెళ్ళిపోయాడు, కానీ ధనవంతుడు పాతాళంలో కేకలు పెడతా ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం పుట్టుక క్రైస్తవులు కావచ్చు, మనకు పక్కన మతం ఉండొచ్చు, మంచిగా జీవించవచ్చు, న్యాయంగా జీవించవచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా ప్రతి ఒక్కడు కూడా పాపియే. జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. కానీ పాపం ద్వారా వచ్చు జీతం మరణం. నువ్వు ఎంత బాగా జీవించినా, ఎంత మంచిగా జీవించినా, ఎంత నీతిగా చేసినా మనలో పాపం ఉందండి. ఆ పాపం పోవాలి. పాప బీజం ఉంది, అది పోకపోతే మన పరలోకం పోలేం. అందుకని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకే శిలువలో క్రయం చెల్లించి, మన పాపములకు బదులుగా పాపిగా చేయబడి, పాప శాపములు భరించి, ఎంతో క్రయం చెల్లించి, రక్తాన్ని చిందించి, చనిపోయి పాపి తిరిగి లేచాడు ఆయన. ఆ యేసుకి అంగీకరించడం ద్వారా మన పాపములు క్షమించబడతాయి. దేవుడు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడు, మన జీవితం మార్చబడుతుంది, మన జీవితం ధన్యకరంగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ లోకం వదిలేటప్పుడు మనం క్రీస్తుని కలిగి వెళ్తాం. దేవుని వాక్యం రాయబడింది, ఒక విశ్వాసి యేసుక్రీస్తు వారిని కలిగి, రక్షణ కలిగి, మానవనసు కలిగి ఈ లోకాన్ని వదిలితే వారి విషయంలో మరణం చెప్పి నిద్ర అని రాశారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:13, 14, 15 వచనాల్లో 3 సార్లు యేసును నిద్రించిన వారు, యేసును మరణించిన వారు రాయలేదు అక్కడ. ఇక్కడ విశ్వాసి చనిపోతే ఆయన డెత్ ఈజ్ కంపేర్డ్ టు ఎ స్లీప్. ఆ మరణం అనేది నిద్రకు పోల్చబడింది. ఇక్కడ నిద్రపోతాడు, అక్కడ లేస్తాడు పరలోకములో. అందుకనే ద డెత్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్, బట్ ఇట్స్ ఓన్లీ ఎ బెండ్. ఒక విశ్వాస యొక్క మరణము ఈ లోకలు వెదిలినప్పుడు అంతటితో అందం కాదు. ఇట్స్ నాట్ అన్ ఎండ్, బట్ ఇట్స్ ఓన్లీ ఎ బెండ్, మలుపు. వాళ్ళు యేసుక్రీస్తు లేకుండా చనిపోతే ఇట్స్ ఓన్లీ ఎ డెత్, ఇట్స్ నాట్ ఎ బెండ్ ఇన్ టు ఎటర్నల్ లైఫ్. ఇక్కడగా యేసుక్రీస్తులో జన్మించిన ప్రజలు, అంటే రక్షించబడిన వారు ఈ లోకం వదిలితే వారు నిద్రకు పోవచ్చు. అందుకని స్టెఫెను రాళ్ళతో కొట్టబడినప్పుడు మోకాలుని ప్రార్థన చేసి నిద్రించెను. వాడు బ్యూటిఫుల్ వర్డ్, నిద్రలతో. కాబట్టి నీతిమంతుడు యొక్క మరణం అనేది నిద్రకు సమానంగా ఇక్కడ మనం చూస్తున్నాం. జస్ట్ 2 మాటలు చెప్పేసి ముగిస్తా. ఐ వాంట్ టు డిస్క్రైబ్ ఎవరికి మీకు తెలిసిన విషయాలే.
నీతిమంతుని యొక్క మరణం అనేది ఇట్ ఈస్ ఫియర్లెస్, అది భయము లేని మరణము. కీర్తన సంఖ్య 23:4 అక్కడ మనం గమనించినప్పుడు, గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను అపాయమునకు భయపడను, నీ దుడ్డకర్ర నీ దండము నన్ను ఆదరించి. ఇంగ్లీష్లో బాగుంది, when I pass through the valley of shadow of death I'll fear of no evil, thy rod and thy staff they comfort me. సో అక్కడ భయం ఎందుకు భయం లేదంటే యేసుక్రీస్తు ఉంటున్నాడు. కానీ నీతిమంతుని మరణములో ఒక విశ్వాసి చనిపోతే యేసుక్రీస్తుతో ఉంటాడు. ఆయన యేసుక్రీస్తు మరణ సమయంలో ఆ వ్యక్తితో ఉంటాడు, ఆయన తీసుకొని వెళ్తాడు. అంటే యూ విల్ నాట్ గో అలోన్. ఫర్ ఎగ్జాంపుల్, దొంగ, రక్షించబడిన దొంగ పరదేశం వెళ్ళేటప్పుడు యేసుతో వెళ్ళాడు. ఆయన ఒంటరిగా పోలే, యేసు ఆయనతో ఉన్నాడు. ఇది నీతిమంతుని యొక్క నిద్ర, యేసుతో కలిసి వెళ్తాడు. కాబట్టి అక్కడ ఆ గాఢాంధకారపు లోయలో ఒంటరిగా లేడు, కానీ యేసు తనతో ఉన్నాడు. అందుకని ఇట్ ఈస్ ఫియర్లెస్, అది భయము లేని మరణం. రెండవది, నీతిమంతునిగా మనం ఇట్ ఈస్ ప్రెషియస్. 116:15 తన భక్తుల మరణము దేవుని దృష్టిలో అమూల్యమైనది. ఎందుకు అమూల్యమైనది అంటే మనం విలువ పెట్టి కొనబడిన వారం. వీఆర్ బాట్ విత్ అ గ్రేట్ ప్రైస్. దేవుడు రక్తం ఇచ్చి ఒక పాపిని కొన్నాడు. శిలలో గ్రేట్ ట్రాన్సాక్షన్ టుక్ ప్లేస్. ఇదిగో సమాప్తమని చెప్పాడు దేవుడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. గ్రీక్ భాషలో టెటలాస్టాయ్ అన్న. టెటలాస్టాయ్ అంటే పేమెంట్ ఈజ్ మేడ్ ఫుల్. ఒక పాపి రక్షణ పొందడానికి అది ప్రాశ్చిత్తార్థమైన ధనం, యేసు రక్తము ప్రాణాన్ని పూర్తిగా చెల్లించిన కారణాన, అందుకని ఒక సైనికుడు పొడిచినప్పుడు తన ప్రక్కలోండి రక్తము నీరు కారింది. అంటే ఆయన ఏది మిగిల్చుకోలేదు, పాపి కొరకై తన సర్వస్వాన్ని ఆయన అప్పగించాడు. కాబట్టి అలాగ విలువ పెట్టి కొన్నాడు. ఒక సర్వలోకుడు సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? లోకంలో సంపాదించుకున్నావు, నువ్వు నరకాన్ని పోతే ఏం ప్రయోజనం చెప్పు? అందుకనే దేవుని దృష్టిలో ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో సంతోషం. కాబట్టి కల్వరిలో వాళ్ళు చెల్లించిన మూల్యము ఇట్ ఈస్ సో ప్రెషియస్, అది ఎంతో విలువైన రక్తం. కాబట్టి నీతిమంతుని యొక్క మరణం కూడా అలాగా అమూల్యమైనదిగా మనం ఎంచవచ్చు. మూడవది, నీతిమంతుని యొక్క మరణం అది ఇట్ ఈస్ హోప్ఫుల్, ఇది నిరీక్షణతో కూడినగా ఉంది. సామెతల గ్రంథం 14:32 నీతిమంతుడు నీతిమంతుడు చూడండి, మరణ సమయంలో అతనికి ఆశ్రయము కలదని రాయబడింది. నీతిమంతుని యొక్క మరణ సమయంలో అతనికి ఆశ్రయము అంటే నీతిమంతుడు చనిపోతున్నప్పుడు ఒక నిరీక్షణ కలిగి చనిపోతున్నాడు. ఈ నిరీక్షణ ఏంటంటే, ఈ లోకం శాశ్వత కాలం కాదు, నేను కొద్ది కాలం జీవిస్తున్నాను, కానీ నా శాశ్వత లోకం ఏంటంటే పరలోకం. అక్కడ నేను సదాకాలం ప్రభుతో ఉంటాను. ఈ లోకంలో శ్రమలు, దుఃఖములు, సమస్యలు ఉంటాయి, అది కొద్ది కాలమే. దీని తర్వాత నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా, ఆ పరలోకంలో అడుగు పెడతా, అది నిత్యత్వంలో వెళ్ళిపోతాను. కాబట్టి నాకు ఒక ఆశ్రయం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. రక్షణ లేని వ్యక్తి చనిపోతే నిరీక్షణ లేదు సుమా. ఈ లోకంలో అనేక మంది జ్ఞానులు, పెద్ద గొప్పవారు, లోకాన్ని శాసించేవారు ఉన్నారు. కానీ అడగండి మీరు, అయ్యా నువ్వు చనిపోయిన ఎక్కడ పోతావు అని తెలియదు అంటారు. బైబిల్ ఎట్లా చెప్పదే, నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఫ్యూచర్ ఉంది, నువ్వు ఎక్కడుంటావు రాయబడింది బైబిల్లో. ఆత్మ గాల్లో కలిసిపోదు, ఆత్మ తాను దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళాలా. కాబట్టి నీతిమంతుని యొక్క మరణములో దేర్ ఈజ్ అ ఫుల్ హోప్. నిరీక్షణ కలిగిన వారుగా చనిపోతాము, లేదంటే నిద్రిస్తాము. నిరీక్షణ కలిగిన వారుగా సమాధి చేయబడతాం. ఓ రోజు ప్రభు వచ్చినప్పుడు మనం లేస్తాం. ఎందుకంటే యేసు వారు మృతుల నుండి తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా ఒకరోజు లేపబడిపోతున్నాం. ఇది మన నిరీక్షణ. కానీ ఈ లోకంలో కొద్ది కాలం ఉంటాం, శ్రమ దుఃఖాలు కొద్ది కాలం ఉంటాయి, తర్వాత మనము ఆ యొక్క నిత్యత్వంలో మనము కనబడేవారు ఉంటాం. నాలుగోదిగా, నీతిమంతుని యొక్క మరణము లేకుంటే నిద్ర అనేది ఇట్ ఈస్ రెస్టింగ్, అంటే అది విశ్రాంతిలోనికి ప్రవేశించేదిగా ఉంది. ప్రకటన 14:13 ఇప్పటి నుండి క్రీస్తు యేసునందు మృతి పొందిన మృతు ధన్యులు వారు తమ ప్రయాసములు మాని నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించెదరు. దే సీజ్ ఫ్రమ్ దేర్ లేబర్స్ అండ్ దే ఎంటర్ ఇన్ టు రెస్ట్. ఈ లోకంలో ప్రయాసం ఉంది, ఈ లోకంలో చెమటలు మనం కారుస్తాం, ఈ లోకంలో విసుగుతల ఉంది, ఈ లోకంలో ప్రాణం చూడండి ఎంతో విసిగిపోతున్న పరిస్థితి.
అందుకే రాస్తాడు పౌలు 2 కొరింథీ 5వ అధ్యాయంలో, మన ఈ గుడారాలు నివసిస్తున్నాం. ఏంటి గుడారం అంటే శిథిలమైపోయే గుడారము. దీంట్లో మనం మూలుగుతున్నాము. మూలుగడం అంటే ఒక తలనొప్పి వస్తే తట్టుకోలేము, వెంటనే అనాసిన్ టాబ్లెట్ అది వేసుకుంటాం. జ్వరం వస్తే టాబ్లెట్ మూలుగుతున్నాం అంటే ఈ శరీరం ఏదో బాధ తట్టుకోలేదు. ఇది శిథిలమైన శరీరం, ఇది మట్టి శరీరం. కాబట్టి ఒకరోజు రాబోతున్న ప్రభు వచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ టు బి క్లోజ్డ్ అపాన్ విత్ గ్లోరిఫైడ్ బాడీ. ఒక మహిమ గల దేహంతో దేవుడు కప్పబోతున్నాడు. అందుకని పౌలు రాస్తాడు. ఎందుకంటే ఆ లోకంలో ఎటర్నల్ రెస్ట్, నిత్య విశ్రాంతి. ఇప్పుడు మా ఫాదర్ కూడా చివరి దినాల్లో కొంత శ్రమలు కూడా వెళ్ళాడు, మూలిగాడు. దేవా తన నోటి నుంచి దేవా అంటే బహుశా లంగ్ సఫకేషన్ ఎక్కువైంది, శ్వాస ఆడట్లేదు, తగ్గిపోతుంది ఆక్సిజన్ లెవెల్స్. లాస్ట్ డేస్లో కొంత శ్రమపడ్డారు, కానీ ఫైనల్గా నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏ ప్రయాస, ఏ భారం, లేకుంటే ఏ బాధ, నొప్పి ఇవన్నీ ఉండని ఆ స్థలానికి వెళ్ళిపోయాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. నీతిమంతుని యొక్క మరణం అనేది ఇట్ ఈస్ డివైన్. డివైన్ అంటే అది దైవికమైనది. ఆ మాట చదివితే మంచి చదివి ముగిస్తాను. చూడండి, రోమి రాసిన పత్రిక 14:8, రోమన్స్ 14:8 చదివి ముగిస్తాను. ఎందుకు దైవికమైనది చూడండి. రోమా 14:8 రోమన్స్ 14:8. మనం బ్రతికినను ప్రభు కోసమే బతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను. ఎంత గొప్ప మాట ఇది! ఇది లోకస్తుని కాదు, రక్షణ లేని వ్యక్తి చెందది మాట. దోస్ హు ఆర్ అన్రీజనరేటెడ్ అంటే నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తికి మాట వర్తించదు. రక్షణ లేని వ్యక్తి లోకం కొరకు జీవిస్తాడు, ప్రభు కొరకే జీవించాడు. కానీ రక్షించబడిన వ్యక్తి, పాపం క్షమించబడి యేసును కలిగిన వ్యక్తి, విశ్వాసి, నీతిమంతుడు బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుతాడంట, చనిపోయినను ప్రభు కోసమే. ఇంకా మన దుఃఖం ఎందుకు? చనిపోయినను ప్రభు కోసం చనిపోతున్నాం అంటే అందుకని వీ షుడ్ ప్రైజ్ ద లార్డ్ అంటారు. హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, నిరీక్షణ లేని వారి ఇతరుల వలె ఎందుకు ఏడుస్తారు, దుఃఖపడతారు. ఆ వ్యక్తి నీతిమంతుడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, ఎందుకు ఏడుస్తావు? అక్కడ మంచి ప్లేస్ కదా, హి వెంట్ టు ఏ బెటర్ ప్లేస్. జీవించిన ప్రభు కొరకే జీవించాడు, చనిపోయిన ప్రభు కొరకే చనిపోతున్నాడు. కాబట్టి బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. మధ్యాహ్న కాల సమయంలో అనేక సాక్ష్యాలు విన్నాం. మా ఫాదర్ గురించి గొప్పగా చెప్పుకోవడం కానీ ప్రభు నా మయపరచడం. అందుకే కాబట్టి నీతిమంతుడిగా మన ఈ భూలోకంలో జీవించాలి, ఈ లోకంలో వదిలిపోవాలి. సో తగిన కాలంలో మనము చూడండి, ధాన్యం చేరాలి ఇంటికి, పొట్టు చేరకూడదు. అంటే మన ఈ లోకంలో ఉండగానే మనలోని పొరపాట్లు, నేరము, అపరాధాలు, పాపాలు క్షమించబడి ధాన్యంగా చేయబడి తగిన కాలం ప్రభు పిలిచినప్పుడు మనం మన పిలుపును అందుకొని ప్రభు దగ్గర చేరలేస్తున్నాం. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. దయచేసి గమనించండి.